హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియో అండ్ కొత్త ఫోన్ అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి సిఎంఎఫ్ ఫోన్ 1. ఓకే, ఇది వచ్చేసి నథింగ్కి సబ్ బ్రాండ్. ఓకే, అండ్ నథింగ్ ఫోన్స్ తెలుసు కదా మీకు, రిప్లేసబుల్ థింగ్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ 1 అండ్ సిఎంఎఫ్ అంటారు. సిఎంఎఫ్ అంటే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. ఇందులో కలర్స్ ఉంటాయి, 3 కలర్స్. నేను డార్క్ కలర్, బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. నేను బ్లాక్ కలర్ నచ్చింది కాబట్టి బ్లాక్ తీసుకున్నాను. బాక్స్లో వచ్చేసి ఫోన్, కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్. ఓకే, ఇందులో ఛార్జర్ ఇవ్వడు, ఛార్జర్ ఎక్స్ట్రా కొనుక్కోవాలి. అదొక 1500 రూపీస్ అలా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ బ్యాక్ కవర్ ఉంది కదా, బ్యాక్ కవర్ మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 1500 రూపీస్ పెడితే మనకు రిప్లేసబుల్ బ్యాక్ కవర్ ఇస్తాడు. ఫోన్ డీటెయిల్స్ వచ్చేసి మీకు అబౌట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఓఎస్ 2.6 మీద రన్ అవుతుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300. అండ్ ఇందులో కెమెరా గురించి తర్వాత చెప్తాను. ర్యామ్ వచ్చేసి 8 GB తీసుకున్నాను నేను. 6 GB ఉంటుంది, 8 GB ఉంటుంది, 12 GB ఉంటుంది. సో మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా ఇంటర్నల్ జీబీతోని. అది మ్యాక్సిమం 8 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. టోటల్ నాకు 16 GB అవుతుంది. నేను మెయిన్ పర్పస్ వచ్చేసి నేను ఫోన్ కొనుక్కుంది మాత్రం సింపుల్ గేమ్ ఆడటానికి. ఓకే, గేమింగ్ పర్పస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క యూజ్ ఉంటుంది కదా. నాకు కెమెరా క్వాలిటీ అవన్నీ అంత మ్యాటర్ కాదు, కానీ నేను తీసుకుంది మాత్రం గేమింగ్. మనకు ఫోన్ చూసుకుంటే స్క్వేర్ లాగా ఉంటుంది, కర్వ్ డిస్ప్లేస్ ఏమి ఉండవు. ఇందులో స్క్రూస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ చూడండి చాలా స్క్రూస్ ఉన్నాయి. అవి ఓపెన్ చేసుకొని బ్యాక్ కవర్ రిప్లేస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి నాబ్ రొటేట్ అవుతుంది. దాంట్లో మీరు పాతకాలంలో మొబైల్స్ హ్యాంగ్ చేసుకునే వాళ్ళు కదా, దారం కట్టి అలా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా 50 MP. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు పవర్ ఆన్ బటన్. కింద వచ్చేసి స్పీకర్ గ్రిల్, ఒకటే స్పీకర్ గ్రిల్ ఇచ్చాడు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ సిమ్ ఇజెక్షన్, సిమ్ ట్రే. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాల్యూమ్ రాకర్ ఇచ్చారు, అప్ అండ్ డౌన్. అండ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్. పైన వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 16 MP. రేర్ ముందే చెప్పాను కదా, 50 MP కెమెరా. అండ్ డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ వచ్చేసి 6.67 AMOLED డిస్ప్లే. అండ్ AMOLED అంటే చాలా చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. అండ్ ఆండ్రాయిడ్ వర్జన్ 14 మీద రన్ అవుతుంది. సో స్టోరేజ్ గురించి చెప్పాను కదా, 128 అండ్ 8+8. నథింగ్ ఫోన్ గురించి డీటెయిల్స్గా మీరు అబౌట్ ఫోన్లో చూసుకుంటే క్లియర్గా ఉన్నాయి చూడండి. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 8 GB వరకు. నేను మెయిన్ పర్పస్ వచ్చేసి నేను కొన్నది ఫోన్ గేమ్ రిలేటెడ్. 8+8 16 GB అన్నప్పుడు గేమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. నేను ఇందులో ఇన్స్టాల్ చేసింది లాంచర్, అది వచ్చేసి గో లాంచర్. సో నేను ఇది చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాను. సో ఇది నాకు అలవాటు అయిపోయింది. స్టాక్ ఆండ్రాయిడ్ నాకు వాడాలనిపించదు. సో యాప్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, యాప్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎంత ఫాస్ట్గా ఉంది. ఇది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్. ఇది కూడా గేమింగ్ రిలేటెడ్ సంబంధించింది, నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ ఫీచర్. అండ్ ఇది గేమ్ ప్లే, నేను వచ్చేసి ఫ్రీ ఫైర్ ఆడతాను. సో 60 Hz కావాలంటే 60 Hz అండ్ 120 Hz కావాలంటే 120 Hz రిఫ్రెష్ రేట్తో రన్ అవుతుంది. ఎంత స్మూత్గా ఉంటుంది. గేమ్ చూడండి ఎంత తొందరగా ఓపెన్ అయిందో. సో అన్ని యాప్స్ చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఓపెన్ అవుతాయి. నేను హై గ్రాఫిక్స్ మీద ఆడుతున్నాను. అండ్ ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే, బ్యాటరీ అండ్ రిఫ్రెష్ రేట్ అండ్ ర్యామ్. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ డిస్ప్లే చూడండి ఎంత బాగుందో.
డిస్ప్లే వచ్చేసి చెప్పాను కదా AMOLED డిస్ప్లే. ఈ 15,000 రేంజ్. ఓకే, ఇది వచ్చేసి నేను కొన్నది 8 GB. సో ఇది వచ్చేసి 16,500 పడ్డది. ఓకే, అది ఆఫర్స్ త్రూ మీరు కొనుక్కుంటే. అండ్ ఇది వచ్చేసి కెమెరా క్వాలిటీ చూడండి, కెమెరా క్వాలిటీ జస్ట్ వీడియో క్వాలిటీ అండ్ ఇమేజ్ క్వాలిటీ సూపర్గా ఉంది. అది వచ్చేసి మీకు 1080p 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను గేమ్లోకి వెళ్ళిపోతాను. గేమ్ జస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత రిఫ్రెష్ రేట్తో ఉందో మీకు కనిపిస్తుంది కదా. మొత్తం హైలో పెట్టుకొని ఆడుతున్నాను, మ్యాక్స్లో లేదు, హైలో పెట్టుకొని మొత్తం గ్రాఫిక్స్ టాప్ నాచ్ పెట్టుకొని ఆడుతున్నాను. అయినా కానీ స్మూత్గా రన్ అవుతుంది గేమ్ చూడండి. సో ఈ ఫోన్ గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్పాను కదా, మీరు తీసుకోవచ్చో లేదో అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఈ కొన్ని ఫీచర్స్ ఏవైతే చెప్పానో అవి నాకు నచ్చాయి. ఈ ఫోన్ ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్తో వచ్చింది కదా, సో చాలా యూస్ఫుల్, వర్త్ మనీ అనుకున్నాను నేను. సో లాస్ట్లో మీకు వీడియోస్ అండ్ ఇమేజెస్ ఈ ఫోన్తో తీసినవి పెడతాను, ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత క్లారిటీగా ఉందో. 50 MP అండ్ చాలా బాగుంది. అండ్ దీని వాయిస్ క్వాలిటీ, ఒక స్పీకర్ అయినా కానీ కొంచెం లౌడ్గా ఇచ్చాడు. 2 స్పీకర్స్ ఇస్తారు అని ఇవ్వచ్చు, కానీ ఈ ప్రైస్ పాయింట్లో అసలు 2 స్పీకర్స్ అనేది రాదు మ్యాక్సిమం. అండ్ గేమ్ చూడండి ఒకసారి, ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి, గ్రాఫిక్స్ హైలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫోన్ డీటెయిల్స్. ఈ ఫోన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.